మెథి మటర్ మలాయ్. సో మలాయ్ అనగానే అందరికీ ఇష్టం, బట్ భయం అనమాట, అమ్మో కొంచెం ఫ్యాట్ ఎక్కువ తినేస్తామేమో అని. బట్ స్టిల్ కొంచెం యాడ్ చేసుకుంటే మనం రెసిపీస్లో అదొక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ రిచ్ ఫ్లేవర్ ఇస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెంతి కూర అండ్ మటర్, చక్కగా బఠానీలు తీసుకొచ్చేసావు, పచ్చి బఠానీలు. ఎస్, అంటే స్పెషల్గా చేయాలనుకున్నావు కాబట్టి నువ్వు ఆనియన్స్ పేస్ట్ తీసుకొచ్చాను, ఉల్లిపాయ పేస్ట్ తీసుకొచ్చేసావు. అండ్ చక్కగా ఒకటేమో క్రీమ్, ఇంకొకటి ఏంటి, అది క్యాష్యూ పేస్ట్. వావ్, సో డబుల్ రిచ్నెస్ అనమాట. అండ్ బటర్తో చేస్తున్నావు, సూపర్. అండ్ పచ్చిమిర్చి పేస్ట్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉండబోతోంది, సో రెస్టారెంట్ స్టైల్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, యా, ముందుగా కొంచెం బటర్. ఓకే, సో జనరల్గా ఏంటంటే చాలా వరకు మనం ఆలివ్ ఆయిల్ కానీ ఇట్లా హెల్దీ ఆయిల్స్ యూస్ చేస్తుంటాం, బట్ బటర్ అనేది ఎప్పుడో ఒకసారి యూస్ చేయొచ్చా ఇలా వంటల్లో ఎవ్రీడే యూస్ చేయడం కంటే? బటర్ కానీ గీ కానీ అది ఎప్పుడైనా ఒకసారి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ అందులో కూడా మనకు హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్స్ని పెంచే ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మన డైట్లో అప్పుడప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక స్పూన్, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పచ్చిమిర్చి పేస్ట్, సో ఎలాగో అన్నీ నువ్వు పేస్ట్ ఫామ్లో తీసుకొచ్చావు కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది, ఆ పచ్చిదనం అనేది లేకుండా చూసుకుంటే చాలు. అవును. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, సో యూజువల్గా మనం మటర్ అంటే పచ్చి బఠానీలు చాలా వరకు అన్నిట్లో యూజ్ చేస్తూ ఉంటాము, వాటి వల్ల ఎటువంటి అంటే కాంట్రా ఇండికేషన్స్ అలా ఏమి ఉండవు కదా? అలా ఏముండదు. అండ్ దానివల్ల మనకు బెనిఫిటే ఉంటుంది, అంటే అందులో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ మనం రెగ్యులర్గా తీసుకోవాలి కాబట్టి అది కొంచెం పోర్షన్ మనం ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయడం కూడా మంచిదే. చక్కగా పచ్చిదనం స్మెల్ కూడా పోయింది, పచ్చిగా వచ్చేది. సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మనము మిక్సీ పట్టకుండా వేస్తున్నాము. తర్వాత మేతి, సో యూజువల్లీ ఆకుకూరలు అనగానే పిల్లలు అసలు ఇష్టపడరు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడరు. బట్ ఏంటంటే మనం లీఫీ వెజిటబుల్స్ అనేది ఎవ్రీడే మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు చాలామంది. సో ఏ కైండ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ ఎవ్రీడే తీసుకోవచ్చు, ఏంటి, ఎలాగా? మనము ఏది యూస్ చేస్తున్నా గ్రీన్ లీఫీ వెజిటబులే కాదు, ఏ వెజిటబుల్ యూస్ చేసినా మనము స్విచ్ ఆన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో సేమ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ఒక్కొక్క గ్రీన్ లీఫీ దాంట్లో మనకు ఒక్కొక్క కాంపోజిషన్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా మనం రెగ్యులర్గా స్విచ్ ఆన్ అవుతూ యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో చక్కగా మన మేతి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మటర్, పచ్చి బఠానీ కూడా వేసేస్తున్నాను. ఓకే, తర్వాత కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్, మన క్యాష్యూ పేస్ట్ కూడా, అండ్ అందులో మనం వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, ఇందులో కూడా కొన్ని వాటర్ వేసి యూజువల్గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయంటే మెయిన్ కోర్స్ దగ్గరకు వచ్చేసరికి రైస్ అండ్ కర్రీస్ ఎంత ప్రపోర్షనేట్గా తీసుకోవాలి, రేషియో ఎలా ఉండాలి? సో ఎప్పుడైనా మనము ప్లేట్లో మీల్స్ పెట్టుకున్నాము అంటే 50% రైస్ ఉండాలి, మిగతా 50% ఆర్ 40% మన కర్రీస్ ఉండాలి. అందులో ముఖ్యంగా దాల్ కానీ ఎనీ ప్రోటీన్, దాల్ కానీ ఎగ్స్ కానీ అండ్ అలాగే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్
అండ్ ఎనీ సలాడ్స్ అంటే బాయిల్డ్ వెజెస్ ఏదైనా యాడ్ చేసుకుంటూ తినాలి. యూజువల్గా రైస్ రోటీస్ మాత్రం 50% అంటే ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలి. అవును, 50 to 60% చాలు, మిగతా పర్సెంటేజ్ మొత్తం మనం కర్రీస్కి ఎక్కువగా ఇవ్వాలి. ఓకే పల్లవి, సో అరోమా కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం క్యాష్యూ పేస్ట్ కూడా వేసాం కదా. ఎస్, చక్కగా పచ్చి బఠానీ కూడా ఉడికిపోయినట్టుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాం. సో చక్కటి అరోమా కూడా వచ్చేస్తుంది. సో ఎస్పెషల్లీ ఇది దేంట్లో బెస్ట్ కాంబినేషన్ అంటావు? సో మనం చపాతీస్ కానీ ఫుల్కాస్ కానీ నాన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాంబినేషన్. ఓకే, పర్ఫెక్ట్. ఎలాగో మనం క్రీమ్ కూడా వేసేసాం కాబట్టి సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చింది ఎందుకంటే మనం క్రీమ్ అండ్ ఎస్పెషల్లీ క్యాష్యూ పేస్ట్ కూడా వేసాం కాబట్టి. ఓకే, మరి నెక్స్ట్ కొంచెం వెన్న వేద్దాం. ఓకే, సో కొన్ని దాంట్లోకి వెన్న వేస్తే చాలా బాగుంటుంది పులావ్స్లో కానీ ఇలా మనం డిఫరెంట్గా కర్రీస్ చేసుకున్నప్పుడు. కొంచెం కొత్తిమీర. ఓకే లాస్యా, మేథీ మటర్ మలాయ్ రెడీ అయిపోయింది. ఎస్, మేథీ మటర్ మలాయ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేథీ మటర్ మలాయ్కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మేథీ మటర్ మలాయ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వెన్న వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మేథీ మటర్ మలాయ్ రెడీ.